వైసీపీ హామీల అమలుపై చంద్రబాబు విమర్శలు చేశారు. 95% హామీలు అమలు చేస్తామని జగన్ అంటున్నారు. మద్యపాన ప్రత్యేక హోదా ఏమైందంటూ ప్రశ్నించారు. సిపిఎస్ జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటంటూ ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ కి ప్రజలు గుండు సున్నా ఇవ్వబోతున్నారని చెప్పారు చంద్రబాబు. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు సున్నా అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానాడు. ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అంటున్నా. తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచి సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీమకు తాగునీళ్లు తెస్తే జగన్ హింస తెచ్చారంటూ ఆరోపించారు. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. సీమకు నేను నీళ్లు తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేశా. జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు. సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు.